ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఇప్పటికే కోర్టు కేసుల్లో చిక్కుకున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది. ఏకంగా $335 మిలియన్ జరిమానా చెల్లించారని కోర్టు ఆదేశించడం కాకరేపుతోంది. దీంతో అసలేంటి ఈ కేసు అన్నది చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పనిలోకి దిగేందుకు సిద్ధపడిన ఆయనపై ఈ తీర్పు ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలు పెరుగుతున్నాయి. ఫ్రాడ్ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు భారీ జరిమానా విధించింది. $335 మిలియన్ అమెరికన్ డాలర్లు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దాంతో పాటు న్యూయార్క్ లోని కార్పొరేషన్ లో డైరెక్టర్ గా అధికారికంగా పనిచేయకుండా 3 ఏళ్ల పాటు మాజీ అధ్యక్షుడిపై నిషేధం విధిస్తూ కీలక తీర్పును వెలువరించింది. అలాగే ఆయన కుమారులకు సైతం జరిమానా విధించింది. సమాచారం మేరకు సివిల్ ఫ్రాడ్ కేసులో ట్రంప్ కు వ్యతిరేకంగా న్యూయార్క్ కోర్టు 90 పేజీల తీర్పునిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ లకు కోర్టు $4 మిలియన్ జరిమానా విధించింది. అలాగే ట్రంప్ కుమారులిద్దరూ న్యూయార్క్ కంపెనీలో 2 ఏళ్ల పాటు డైరెక్టర్లుగా పనిచేయకుండా ఆదేశాలు జారీ చేసింది. అయితే సివిల్ ఫ్రాడ్ కేసులో ట్రంప్ తాను కుమారులు ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆరోపణలు కొట్టిపడేస్తూ వచ్చారు. తననే మోసం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ కేసులో $370 మిలియన్ చెల్లించేలా ట్రంప్ కు ఆదేశాలు ఇవ్వాలని అటార్నీ జనరల్ కార్యాలయం న్యాయమూర్తిని కోరింది. ఈ మేరకు కోర్టు ట్రంప్ కు $354.8 మిలియన్ల జరిమానా విధించింది. ఈ కేసు విచారణ 2 నెలలకు పైగా కొనసాగింది. ఇందులో ట్రంప్ కంపెనీ ఉన్నతాధికారులు, ట్రంప్ పిల్లలతో సహా 40 మంది సాక్షులు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ సమయంలో ఇంతకు ముందు కోర్టు కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అలన్ వీసెల్ బర్గ్ ను $1 మిలియన్ చెల్లించాలని ఆదేశించింది. 3 ఏళ్ల పాటు కంపెనీలో పనిచేయకుండా నిషేధం విధించింది. ఇదిలా ఉంటే ట్రంప్ తరపు న్యాయవాది అలీనా హబ్బా కోర్టు నిర్ణయం అన్యాయమన్నారు. కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ట్రంప్ కు ఇది భారీ షాక్ లాంటిదే. ట్రంప్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం స్తంభాలను నియంత్రించే కంపెనీల రద్దు ఆదేశిస్తూ సెప్టెంబర్ నుండి ఎంగరాన్ తమ ముందస్తు తీర్పును రద్దు చేసింది. ట్రంప్ వ్యాపారాలను పర్యవేక్షించడానికి స్వతంత్ర మానిటర్ కంప్లయన్స్ డైరెక్టర్ ను తాను నియమిస్తున్నందున ఇది ఇకపై అవసరం లేదని పేర్కొంది. తమ లోపాన్ని అంగీకరించడానికి అసమర్థులు అంటూ ట్రంప్ కేసులో ఇతర ప్రతివాదులు రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి ట్రంప్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తీసుకువచ్చిన వ్యాజ్యం ప్రకారం ట్రంప్ అతని కుటుంబ వ్యాపారాలు ఒక దశాబ్దంలో తన నికర విలువను సంవత్సరానికి 3.6 బిలియన్లు ఎక్కువగా చేసి చూపారు. రుణ నిబంధనలు ఇవ్వడానికి బ్యాంకర్లను మోసగించారని ఆరోపించారు. మరో 4 కేసుల్లో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ మద్దతుదారులు వ్యాజ్యాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. దీనిపై ట్రంప్ మేము అన్యాయాన్ని నిలబడనివ్వలేం అంటూ స్పందించారు. జ్యూరీ లేకుండా కేసును నిర్ణయించిన ఎంగరాన్ ట్రంప్ ఆయన కంపెనీలను న్యూయార్క్ లో చార్టర్ చేయబడిన ఏ ఆర్థిక సంస్థ నుండి 3 సంవత్సరాల పాటు లోన్స్ కోసం దరఖాస్తు చేయకుండా నిషేధించారు. ఇది ప్రధాన యుఎస్ బ్యాంకుల నుండి క్రెడిట్ పొందే ఆర్థిక మార్గాలపై ప్రభావం చూపగలదు. దీంతో మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న ట్రంప్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే కొన్ని కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో కేసులో ఊహించని షాక్ తగిలింది. అయితే ఈ తీర్పుని తాము అప్పీల్ చేస్తామని ట్రంప్ తరపు న్యాయవాది అలీనా హబ్బా చెప్పారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ తన దగ్గరున్న ఆస్తుల మొత్తాన్ని వాస్తవ విలువ కంటే అత్యధికంగా చూపి బ్యాంకులని, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. గత కొన్నేళ్ల నుంచి ఆయన ఈ మోసపూరిత చర్యలకు పాల్పడుతూ భారీ మొత్తంలో వ్యాపార రుణాలు, బీమా పొందారని న్యూయార్క్ అటార్నీ జనరల్ డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ దావా వేశారు. దీనిపై ఇటీవల 2.5 నెలల పాటు న్యాయస్థానం విచారణ చేపట్టగా ట్రంప్ పై వచ్చిన అభియోగాలు నిజమని రుజువైంది. అయితే ఇదొక సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష వేయడం లేదని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమంగా ఆయన స్పందిస్తూ జస్టిస్ ఆర్డర్ ఎంగరాన్ ఒక నిజాయితీ లేని వ్యక్తి అని, తనపై దావా వేసిన లెటిటియా జేమ్స్ సైతం అవినీతి పరురాలని ఆరోపణలు గుప్పించారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పూర్తిగా బోగస్ అని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు తాను చేసిన మోసాలకు గాను ట్రంప్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని జేమ్స్ బదులిచ్చారు. మరి ఎన్నికల్లో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది.